జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున అంటే మే 2వ తారీఖు శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశుల మీద ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఈ రోజు ఉంటుంది. ఇదే రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, మాళవ్య రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మకరం సహా 4 రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ప్రయోజనాలు కలిగిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా పరిస్థితులు అనుకూలంగా మాటలు మొదలవుతాయి. మీకు స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ ప్రమోషన్లో అడ్డంకులు ఉండొచ్చు. మీ వ్యక్తిగత సంబంధాలన్నింటి పట్ల మీ ప్రేమ దృక్పథంతో మీరు సానుకూలంగా ఉంటారు. మీ వ్యక్తిగత కుటుంబ సంబంధాలతో మధురమైనటువంటి సమతుల్యత కాపాడుకోవడానికి అన్ని సంబంధాలతో సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటారు. ఈరోజు మేషరాశి వారికి అదృష్టం 69% కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం బాగుంటుంది. కాబట్టి మీరు విలాసాలు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు అధిక నాణ్యత గల వైవాహిక ఆనందాన్ని పొందుతారు. ఇవన్నీ పరిమితుల్లో చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ప్రేమ, శృంగారానికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్లో కొత్త అవకాశాలు, మార్గాలు తెలుసుకుంటాయి. ఇవి మీ ప్రధాన దృష్టిని ఆకర్షిస్తాయి. మీకు భాగస్వామి నిర్లక్ష్యం చేయబడిన చోట అనిపించుకోవచ్చు. క్రమక్రమంగా మీ ప్రేమ భాగస్వామితో ముందుకు సాగుతారు. ఈ కారణంగా మీ వ్యక్తిగత సంబంధం మరింత బలపడుతుంది. కాబట్టి నిజంగా ముఖ్యమైన ప్రేమ మీద దృష్టి పెట్టండి. 94% వృషభ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా బాగా రాణిస్తారు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీరు పని మీద దృష్టి పెడతారు. ఉన్నతాధికారులు, అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు సరదాగా ఉండే శాశ్వత బంధాన్ని నిర్మించుకోవచ్చు. మీకు భాగస్వామి మీ స్వతంత్రం, స్వావలంబన అభినందిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈరోజు మిథున రాశి వారికి 72% వరకు అదృష్టం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికలను పూర్తి చేయకపోవడం వల్ల నిరాశ చెందొచ్చు. మీరు స్వీయ విధ్వంస కాలంగా దాని గుండా వెళ్ళండి. కొన్నిసార్లు మీరు సరైనటువంటి సమయంలో చొరవ తీసుకోలేదనేటువంటి వైఖరిని పెంచుకోవచ్చు. ఇది పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోవడంలో సోమరితనం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కావచ్చు. మీ జీవితంలో ఒక విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక సమయంలో మీరు భవిష్యత్తు పట్ల పెరుగుదల, పురోగతి గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు. మరోవైపు మీరు విశ్రాంతి తీసుకుని ప్రేమ, ఆనందాన్ని అనుభవించాలనుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి వారికి ఈరోజు 76% అదృష్టం కలుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి. మీ స్నేహితులు, బంధువుల నుంచి మీకు గొప్ప సహాయం లభిస్తుంది. మీకు అనుకూలంగా ఉండే ఒప్పందాలు చేసుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మీ ఒప్పందాల నుంచి మీరు భారీ ప్రయోజనాలు పొందొచ్చు. మీ ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీ ప్రియమైన వ్యక్తితో సరదాగా పార్టీలతో, విహారయాత్రలతో నిండిన సెలవు మూడ్లో ఉంటారు. కాబట్టి సామరస్య సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ప్రశాంతమైనటువంటి ప్రేమను ఆస్వాదించండి. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం కలిసి వస్తుంది. కన్యారాశి. కన్యరాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీ ఊహాశక్తి బాగుంటుంది. సురక్షితమైనటువంటి అంచనాలు కూడా ఫలవంతం అవుతాయి. మీరు కొత్త ప్రయోజనాలతో విజయం సాధించవచ్చు. మీ సృజనాత్మకతని ఇతరులు అభినందిస్తారు. మీ సంబంధాన్ని రసవత్తరంగా, అద్భుతంగా ఉంచుకోవాలంటే ప్రతి జీవిలాగే దీన్ని కూడా పెంచుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీ సంబంధం మీ తదుపరి ప్రాధాన్యత గుర్తించాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కన్యరాశి వారికి 72% వరకు ఈరోజు కలిసి వస్తుంది. తులారాశి. తులారాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఆదాయం పెరిగేంత కాదు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీ సంబంధాలను సుసంపన్నం చేస్తాయి. సముచితంగా రుజువు చేస్తాయి. ప్రజలతో మీ పరిచయాలు పెరుగుతాయి. మీ కుటుంబం, వ్యక్తిగత సంబంధాలతో విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. 92% ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తుంది. వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చూస్తారు. దీనివల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. విష్ణు ఆలయంలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి ఒక యాత్రకు వెళ్ళొచ్చు. వృశ్చిక రాశి వారికి 87% ఈరోజు కలిసి వస్తుంది. ధనుసు రాశి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈరోజు విదేశీయులతో సత్సంబంధాలు పెరుగుతాయి. మీ కొత్త వ్యాపారాలతో ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. మీ సోదరులు, సోదరీమణులు ఈరోజు అన్ని విధాలా మద్దతు ఇస్తారు. ప్రైవేట్ జాబ్ చేసే వారికి విజయం సాధించడం ఖాయం. కుటుంబ సంబంధాలు మీ నాణ్యమైనటువంటి సమయాన్ని, శ్రద్ధని కోరతాయి. మీ తెలివితేటలు, ఓర్పు, చాణక్యత ఇవన్నీ కుటుంబ సంబంధాల మెరుగుదల కృషి కోసం పనిచేస్తారు. వ్యక్తిగత సంబంధాలు మీ నాణ్యమైన సమయాన్ని కేటాయించడం ద్వారా సానుకూల మీ శక్తికి వెచ్చదనాన్ని తెస్తుంది.
ఈరోజు ధనుసు రాశి వారికి 72% 74% కలిసి వస్తుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారంలోకి ప్రవేశించవచ్చు. ఈరోజు మీకు వ్యాపారం మొదలైన వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇస్తుంది. ప్రయాణం మీ కెరీర్లో చాలా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులందరికీ సంబంధాలు, మీ వ్యక్తిగత ప్రేమ జీవితం యొక్క శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతారు. సంబంధాలతో ఏదైనా ప్రతికూల సమస్య పరిష్కరించడానికి మీ సహనం, చాణక్యత స్వభావాన్ని ఉపయోగిస్తారు. మకర రాశి 76% వరకు అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ పరిచయాలు ఖచ్చితంగా పెరుగుతాయి. మీ రోజువారీ పనులు పూర్తి చేయడానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా మందికి మంచి రోజు కానుంది. మీ కుటుంబ సంబంధాల్లో, వ్యక్తిగత సంబంధాల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ, గౌరవం సహాయకారిగా ఉంటారు. మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీ లోతైన అవగాహన, సహనాన్ని ఉపయోగిస్తారు. 66% ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తుంది. మీనరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ తెలివితేటలతో వెంటనే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఈరోజు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా మీకు సహాయం చేస్తారు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ ప్రేమైన ఆలోచనలు తెలియజేయడానికి ఇదే సమయం. చాలా బిజీగా, ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా పంచుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించడం వల్ల సంబంధాలు బలం కావచ్చు. మీనరాశి 72% వరకు ఈరోజు కలిసి వస్తుంది.